బివేర్ ఆఫ్ ఈనాడు, బివేర్ ఆఫ్ ఆంధ్రజ్యోతి అని మనం ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే ప్రజల మెదడులోకి ఎలాంటి విషయాన్ని వాళ్ళు ఎక్కిచ్చేస్తూ ఉన్నారంటే, కరెంటు ఛార్జీలంట మొత్తం తగ్గించేశారంట. అసలు ఇంకా కరెంటు షాకే కొట్టదంట. ఉచితంగా కరెంట్ ఇచ్చేస్తున్నారంట. వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లో ఉన్నాయి, షాకులకు చెక్, ట్రూ అప్పుల నుంచి ట్రూ డౌన్లోకి రాష్ట్రం, యూనిట్కి 13 పైసల ఊరట. 13 పైసల ఊరట. ఇది పెద్ద షాక్ కాదంటండి. షాకులకు చెక్ అంట 13 పైసలు తగ్గిస్తే. సింపుల్గా మీకు చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కరెంటు బిల్లు కంటే అదనంగా ఒక 400 రూపాయలు వేసి ఇప్పుడు 130 రూపాయలు తగ్గిస్తున్నట్లు లెక్క. అంటే అదనంగా 270 పడుతున్నట్లు లెక్కే మనకి. ఇప్పుడు దాకా కట్టాం మనం 400 చొప్పున. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక అదనంగా అంటే 40%. మీకు లెక్కలో చెప్పాలంటే సింపుల్గా రూపాయల్లో చెప్పాను. సపోజ్ బాగా ఎక్కువ మంది ఉందనుకోండి, 800 వచ్చే దగ్గర 130 తీసేస్తారు, ఇప్పుడు తగ్గిస్తారు. సో దీనికి భారీ ఊరట అంట. 40% పెంచి భారీగా ఏదైతే బాధి కొంచెం తగ్గించి, అది కూడా ఏది ఈఆర్సీ చెంప చెల్లుమనిపించేలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడి మీరు తగ్గిస్తారా లేదా అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత 13 పైసలు తగ్గిస్తే దాన్ని షాకులకు చెక్ అని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే అసలు కరెంటే వచ్చేది కాదంట. కరెంట్ అసలు పట్టుకోకుండానే షాక్ కొట్టేదంట. ఇప్పుడేం పట్టుకున్నా కూడా షాక్ కొట్టట్లేదంట. ఇలా వార్త అండి. కరెంటు పట్టుకున్నా కూడా ఇప్పుడు షాక్ కొట్టట్లేదంట.